ఎడిటర్ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. కేసులో A5, A6 గా ఉన్న కృష్ణలంక క్రైమ్ కానిస్టేబుల్ బాబురావు, సాంబయ్యలను సిట్ అధికారులు అరెస్టు చేశారు. భారీ భద్రత నడుమ విజయవాడ 2వ ACM కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది. సాంబయ్యను గన్నవరం జైలుకు తరలించగా బాబురావును అవనిగడ్డ కోర్టుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే సిఐ నాగరాజుతో పాటు 6 అరెస్ట్ అయ్యారు. కృష్ణలంక PS లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అశోక్, నాని ఇటీవలే సూర్యారావుపేట ACP కార్యాలయానికి వచ్చి లొంగిపోగా వారిని మచిలీపట్నం, ఏలూరు జైళ్లకు తరలించారు. తాజాగా మరో 2 అరెస్టు చేయడం సంచలనంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, ఈ కేసుకు సంబంధించి తాజాగా మరో 2 రిమాండ్ కు పంపించడం జరిగింది. సో రిమాండ్ రిపోర్ట్ లో ఎలాంటి అంశాలను ప్రస్తావించారు? అప్డేట్స్ ఏంటి? ఇలా మొత్తం ఏదైతే సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో 6 FIR నమోదైంది. ప్రధానంగా A1 గా సిఐ నాగరాజు, A2 గా సురేష్, A3 గా అశోక్, A4 గా నాని, A5 గా బాబురావు, A6 గా సాంబయ్యలని పోలీసులు ఇప్పటికే FIR లో స్లిప్ చేర్చింది. దీంట్లో నిన్న 2 అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు. ఒకరు ఏలూరుని, మరొకరిని విజయవాడకి. తాజాగా ఈ రోజు బాబురావు, సాంబయ్యని 2 సిట్ అధికారులు అదుపులో తీసుకున్నారు. వారి రిమాండ్ రిపోర్ట్ లో చాలా ఆసక్తికరమైన అంశాలని కూడా పొందుపరిచారు. ఈ కేసుని తారుమారు చేయడంలో, సాక్ష్యాలని డిస్కట్ చేయడంలో, తారుమారు చేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. సాంబయ్య, బాబురావుల పాత్ర చాలా ఎక్కువగా ఉంది. సిఐ నాగరాజుకు సహకరించిన ఎవరైతే నిన్న 2 అరెస్ట్ అయ్యారో బాబురావు, అశోకులతో పాటు వీరిద్దరు ఏదైతే టాస్క్ ఫోర్స్ విభాగానికి సంబంధించి కావచ్చు, స్పెషల్ బ్రాంచీలో విభాగాలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వారందరినీ ప్రభావితం చేసి, ఇబ్బందులకు గురి చేసి, టోటల్ గా ఏదైతే ఆధారాలకు సంబంధించిన మొత్తం ఆధారాలని డిలీట్ చేయడంలో, కనిపించకుండా చేయడంలో వీరిద్దరు చాలా కీలకమైన పాత్ర పోషించారు. అశోక్, నాని ఏ స్థాయిలో అయితే ప్రభావితం చేశారో వారిద్దరికంటే ఎక్కువ స్థాయిలో వీరు ప్రభావితం చేశారు. అందుకే వీరిద్దరిని అరెస్ట్ చేశాము. వీరిని కూడా విచారించాల్సిన అవసరం ఉంది. వీరిని రాత్రి నుంచి అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నప్పటికీ ఏమాత్రం కూడా విచారణకు సహకరించట్లేదు. ఈ నేపథ్యంలో చాలా పాత్రదారులుగా ఉన్నారు. ఈ కేసులో మరికొంతమంది వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయినట్లు గుర్తించారు. అయితే టోటల్ ఈ కేసు వ్యవహారానికి సంబంధించి అందరూ కూడా పోలీస్ కానిస్టేబుల్, ASAలు, SIలు, CIలే కావడంతో కేసు విచారణకు సంబంధించి అనేక మలుపులు తిరుగుతుంది. ఎందుకంటే ఒక కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయటం, సాక్ష్యాలను ఏ రకంగా సాధించాలి, ఏ రకంగా డియాక్టివేట్ చేయాలి, ఏ రకంగా డిస్మిస్ చేయాలనేది పోలీసులకే చాలా ఎక్కువ తెలుసు. సో ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితులే పోలీసులు కావడంతో విచారణ చేస్తే ఎటువంటి సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా తప్పించుకోవటం ఎలా అనే దానిపై వీరంతా కూడా మాస్టర్ డిగ్రీ చేసినట్లు కూడా సిట్ అభిప్రాయం వ్యక్తం చేసింది. వీరందరినీ కూడా కస్టడీ తీసుకొని విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ప్రధానంగా 3 అంశాలు సిట్టు జల్లెడబడుతుంది, విచారణ చేపడుతుంది. కానీ ఆచూకీ లభించట్లేదు. ఒకటి, సాయి కృష్ణ మృతదేహం ఎక్కడుంది అనేది ఇప్పటి వరకు కూడా ఛేదించలేకపోయిన పరిస్థితి కనిపిస్తోంది. రెండోది, సీసీ ఫుటేజ్ ని డిలీట్ ఎందుకు చేశారు, దాన్ని రికవరీ ఎందుకు చేయలేకపోతున్నారు అనే దానికి సంబంధించి మరొక ప్రశ్నగా ఉంది. అలాగే 3వ అంశానికి సంబంధించి వీరు వెనక ఎవరున్నారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.